హాయ్ ఆల్. యెస్టర్‌డే ఎపిసోడ్ 1 నేను మీకు చెప్పడం జరిగింది. టుడే ఎపిసోడ్ 2 గురించి మీకు చెప్తాను. సో, దానికంటే ముందు మీ అందరూ కూడా ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ చిన్ని స్మైల్‌తో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో, దాంతో నాకు కొంచెం సపోర్ట్‌గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ మన వీడియోని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. తప్పకుండా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎపిసోడ్ 2ని కంప్లీట్‌గా వినండి. అండ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే. మనం ఇంకా ఎపిసోడ్ 2కి వెళ్ళిపోదాం. అంకిత వాళ్ళ బాబాయ్ రాజు అనుకున్న దాని ప్రకారమే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. కిషోర్ ఇంకా అంకితని చూడగానే ఇష్టపడతాడు. అంకిత కూడా కిషోర్‌ని ఇష్టపడుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి కూడా చేద్దామని వాళ్ళ బాబాయ్ అనుకుంటాడు. వాళ్ళ బాబాయ్ అంకితని "నీకు ఆ అబ్బాయి నచ్చాడా?" అని అడగగానే తను చాలా బాగా నచ్చాడు అని చెప్తుంది. దాంతో ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా చాలా హ్యాపీనెస్‌తో "మీ ఇద్దరి పెళ్లి త్వరలోనే జరిపిస్తానమ్మా" అని చెప్తాడు. కిషోర్ వచ్చిన ఆ రోజే మంచి ముహూర్తం ఉండటంతో వాళ్ళిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరుగుతుంది. పెళ్లి మాత్రం ఇంకో 2 మంత్స్‌లో పెట్టుకుంటారు. మొదటగా వచ్చిన అబ్బాయి నచ్చడంతో అంకిత ఆనందానికి ఇంకా హద్దులే లేవు. పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లు, షాపింగ్‌లు, వెడ్డింగ్ కార్డ్ ప్రింటింగ్‌లు అన్నీ అయిపోతాయి. అనుకున్న దాని ప్రకారమే అంకితకి పెళ్లి కూడా జరిగిపోతుంది. ఇక్కడే ఆ దేవుడు వాళ్ళ జీవితాల్లో ఒక శిక్ష విధిస్తాడు. ఎవరూ మార్చలేనంతగా, ఆ దేవుడు రాసిన రాతను ఎవరూ చెరపలేనంతగా తన జీవితంలో ఒక దారుణమైన దుస్థితి ఎదురవుతుంది. ఆ అబ్బాయి పెళ్ళైన నెక్స్ట్ డే అంటే మరుసటి రోజే తన స్నేహితులతో మాట్లాడుతూ రోడ్డు పైన వెళ్తుండగా తీవ్రమైన గాయాలతో తనకి యాక్సిడెంట్ అవుతుంది. అలా యాక్సిడెంట్ అయిన అబ్బాయిని రక్షిద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ఆ క్షణమే తనకి ఊపిరి ఆగిపోతుంది. ఇంకా తన చివరి రోజు అదే అవుతుంది. ఇంకా ఈ విషయం తెలిసిన వాళ్ళ బాబాయ్, ఊళ్ళో వాళ్ళు అందరూ షాక్ అయిపోయారు. ఊళ్ళో వాళ్ళంతా అంకిత పెళ్ళయి 10 రోజులు కూడా కాలేదు. కనీసం కాళ్ళ పారాని కూడా ఆరలేదు. ఈలోగానే భర్త మరణించాడు. అంకిత ఏ పాపం చేసిందో అందుకే ఇలా జరిగింది అని ఊళ్ళో వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసిన అంకిత వాళ్ళ బాబాయ్ నోటి వెంట కనీసం మాట కూడా రాదు. ఇంత దారుణం జరిగాక ఈ విషయాన్ని ఎలా అంకితకి చెప్పాలో తనకి అర్థం కాలేదు. కానీ ఊళ్ళో వాళ్ళంతా ఈ విషయం వెంటనే అంకితకి చెప్పి జరగాల్సిన ఏర్పాట్లు చేయండి, జరగాల్సిన కార్యక్రమాలు జరిపించండి అని చెప్తారు. కానీ అంకిత వాళ్ళ బాబాయ్ మాత్రం అంకిత గురించే ఆలోచిస్తాడు. తనకి చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోవడంతో తను ఇంతకుముందే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ మామూలు మనిషి కావడానికి కొద్ది సంవత్సరాల టైమే పట్టింది. ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉండి కూడా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఒకవేళ చెప్పినా తను ఆ విషయాన్ని తీసుకుంటుందా? తీసుకోదా? లేకపోతే ఒకవేళ సూసైడ్ చేసుకుంటుందా? మళ్ళీ డిప్రెషన్‌లోకే వెళ్ళిపోతుందా? అంకితకి ఏం జరుగుతుందో అని కంగారు పడతాడు. ఊళ్ళో వాళ్ళు మాత్రం జరగాల్సిన ఏర్పాట్లు జరగాలి కాబట్టి అంకితకి ఈ విషయం చెప్పండి అని చెప్తారు. కానీ అంకిత వాళ్ళ బాబాయ్ మాత్రం నేను అంకితకి ఈ విషయం చెప్పదలుచుకోలేదు. ఈ జరగాల్సిన ఏర్పాట్లు అన్నీ మనం వేరే ప్రదేశంలో ఉండి ఇవన్నీ జరిపించేద్దాం. కానీ అంకితకి మాత్రం ఈ విషయం చెప్పను అని జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేస్తాడు. ఇంతలో అంకిత వాళ్ళ పిన్ని సింధూజ ఈ విషయం అంతా తెలుసుకొని, "మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ విషయం అంకితకి చెప్పి జరగాల్సిన ఏర్పాట్లు చూడాలి కదా! ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇదంతా పాపం. నేను ఈ విషయం అంకితకి చెప్పేస్తాను" అని అంటుంది. కానీ వాళ్ళ బాబాయ్ మాత్రం, "లేదు, నేను ఈ విషయాన్ని అంకితకి చెప్పాలనుకోవడం లేదు. తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఈ విషయాన్ని అంకితకి ఎప్పటికీ తెలియకూడదు" అని అంటాడు. విషయం తెలియకుండానే అంకిత తన భర్త కిషోర్ కోసం చక్కగా వంట చేసి పెడుతుంది. తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంక ముందు తన లైఫ్‌లో ఎలా ఉంటుంది? ఎలా జరగబోతుంది? తన లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తుంది? అంకిత వాళ్ళ బాబాయ్ తనకి ఈ విషయం చెప్తాడా? చెప్పడా? ఎప్పటికీ అంకిత జీవితం ఇలాగే ఉండిపోతుందా? ఒకవేళ చెప్పకపోతే కిషోర్ గురించి అంకిత వాళ్ళ బాబాయ్ తనకి ఏం చెప్తాడు? ఏం చెప్పి సర్ది చెప్తాడు? ఏం జరుగుతుంది? ఇవన్నీ చూడాలంటే ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే. అండ్ ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు.
ప్లీజ్ మీ చిన్ని స్మైల్తో ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.